నమస్కారం అందరికీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ముఖ్యమైనది. ఈ వీడియో చివరిలో మీకు ఉపయోగపడే ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఆ ఒక్క విషయం మీ ఆలోచన విధానాన్నే మార్చేయచ్చు. అందుకే ఒక్క నిమిషం కూడా మిస్ కాకుండా వీడియోని పూర్తిగా చూడండి. మరి ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. రేపటి నుంచి 3 నెలలు మీరు పని చేయకపోతే మీ ఇంటికి డబ్బు వస్తుందా? ఈ ఒక్క ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పండి. ఎందుకంటే ఒకరోజు మా నాన్న నన్ను, మా తమ్ముడిని ఇదే ప్రశ్న అడిగారు. ఆ రోజు ఆయన చెప్పిన మాట డబ్బు గురించి మా ఆలోచననే పూర్తిగా మార్చేసింది. కొన్ని రోజుల క్రితం నేను, మా తమ్ముడు మా ఊరి చివరిలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎండ చాలా ఎక్కువగా ఉంది. రోడ్డు పక్కన ఒక వ్యక్తి రాళ్ళు మోస్తూ చెమటోడ్చుకుంటూ పనిచేస్తున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితేనే అతనికి ఆ రోజు కూలి డబ్బులు వస్తుంది. ఆ వచ్చిన డబ్బులతోనే తన కుటుంబాన్ని పోషించుకోవాలి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి అన్నమాట తనది. అదే సమయంలో రోడ్డుకి ఎదురుగా ఒక చిన్న కిరాణా దుకాణం కనిపించింది. దుకాణ యజమాని ప్రశాంతంగా కూర్చొని కస్టమర్లతో మాట్లాడుతున్నారు. జనం వస్తున్నారు, సామాన్లు కొనుక్కుంటున్నారు, అమ్మకాలు జరుగుతున్నాయి. ఇద్దరు డబ్బు సంపాదిస్తున్నారు. కానీ నా మనసులో ఒక ప్రశ్న మాత్రం తిరుగుతూనే ఉంది. ఒకరు రోజంతా కష్టపడితేనే డబ్బు వస్తుంది. మరో వ్యక్తి మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. అసలు వీళ్ళ మధ్య తేడా ఏమిటి? ఆ ప్రశ్నతోటి నేను, తమ్ముడు ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మాకున్న ఈ సందేహాన్ని నాన్నతో పంచుకుందామని నాన్న దగ్గరికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి నాన్న బయట కూర్చొని న్యూస్ పేపర్ తిరిగేస్తున్నారు. నేను, మా తమ్ముడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాము, నాన్న ఒక విషయం అడగాలా అని. ఆయన నవ్వుతూ మమ్మల్ని అడగండి బిడ్డ అని చెప్పాడు. మేము చూసిన విషయం మొత్తం చెప్పాము. తర్వాత అడిగాము, నాన్న రోజంతా కష్టపడే మనిషి ఎందుకు ఎప్పుడు భయంతో ఉంటున్నాడు? మరో వ్యక్తి మాత్రం ఎందుకు అంత ప్రశాంతంగా ఉంటాడు? నాన్న కొద్దిసేపు మమ్మల్ని చూసి చిరునవ్వు నవ్వారు. ఎందుకంటే ఇలా అన్నారు, నాన్న మొదటి వ్యక్తి తన సమయాన్ని డబ్బుతో మార్చుకుంటున్నాడు. రెండో వ్యక్తి మాత్రం తను నిర్మించిన అవకాశాల ద్వారా కూడా ఆదాయం పొందుతున్నాడు. ఆ మాట మాకు పూర్తిగా అర్థం కాలేదు. అప్పుడు నాన్న నన్ను, తమ్ముడిని ఇంటి ముందున్న మామిడి చెట్టు దగ్గరకు తీసుకెళ్లారు. ఈ చెట్టు ఎప్పటి నుంచో చూస్తున్నారు కదా అని అడిగారు. అవును నాన్న అని చెప్పాం. ఇది ఇలా పెద్దదిగా పుట్టిందా లేదు అని మేము అన్నాం. మరి ఎలా వచ్చింది అని నాన్న మమ్మల్ని అడిగారు. ఒక చిన్న గింజ నుంచి వచ్చిందని చెప్పాము. నాన్న చిరునవ్వుతో చెప్పారు, అదే జీవిత రహస్యమని. ఈ చెట్టు ఒకప్పుడు చిన్న గింజ మాత్రమే. దాన్ని నాటిన రోజే పండ్లు రాలేదు. ప్రతిరోజు నీళ్లు పోసాము, జాగ్రత్తగా పెంచాము, చాలా సంవత్సరాలు ఎదురు చూసాము. ఆ తర్వాతే ఇది మనకు నీడను, పండ్లను ఇవ్వడం ప్రారంభించింది. నేను, తమ్ముడు మౌనంగా వింటున్నాము. నాన్న అప్పుడు అన్నారు, మామిడి చెట్టు గురించి ఇలా చెప్పారు. చెప్పిన తర్వాత మా ఇద్దరి పైన భుజాలపైన చెయ్యి వేసి ఇలా అన్నారు, డబ్బు కూడా ఇలాగే ఉంటుంది బిడ్డ అని. చాలామంది ఈరోజు సంపాదించి ఈరోజే ఖర్చు చేస్తారు. కానీ కొందరు ఈరోజు చేసే కష్టంలో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం ఒక విత్తనంలా నాటుతారని. ఆ విత్తనం ఒక కొత్త స్కిల్ కావచ్చు, ఒక చిన్న వ్యాపారం కావచ్చు, లేదా ఇప్పుడు మీరు చేస్తున్న యూట్యూబ్ ఛానలే కావచ్చు, లేదా ఒక డిజిటల్ ప్రోడక్ట్ కావచ్చు, ఏదైనా ఒక వ్యవస్థ ఏదో ఒక చిన్న బిజినెస్సే కావచ్చు. ముందుగా స్టార్ట్ చేయడం, పెద్దగా స్టార్ట్ చేయడం ఇంపార్టెంటే కాదు. ఏదన్నా ఒక చిన్నగా స్టార్ట్ చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎలాగో తను కిరాణా కొట్టు, ఛాయ్ కొట్టు ఎలా ఏదో ఒక చిన్నదిగా స్టార్ట్ చేసి ఎక్కువసారి పెద్దదిగా లాభాలు ఆశించడం కంటే చిన్నగా ఆ లాభాలను వెనకేసుకుంటూ వస్తే అవి పెద్ద వ్యవస్థగా మారచ్చు రేపట్లో. అలా చెప్పాడు నాన్న. మొదట్లో ఫలితం కనిపించదు, కానీ దాన్ని ఓపికగా పెంచుకుంటూ పోతే ఇప్పుడు మన మామిడి చెట్టు ఎలా అవకాశాలను ఇస్తుందో సేమ్ అలాగనే మన వ్యవస్థ నుంచి, ఆ అవకాశాల నుంచి మనకు ప్రతి నెల మనకు అవకాశాలను తీసుకురావడం ప్రారంభిస్తుందని నాన్న చెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత నేను, తమ్ముడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అప్పటి నుంచి మాకు అనిపించింది ఆ మామిడి చెట్టు మాకు వేరేలాగా అర్థమైంది. అంటే వేరేలాగా చూడడం మొదలుపెట్టాను. అంటే ఇలా ఉంటుంది వ్యవస్థ అనేది. అంటే ఒక దాని మీదనే డిపెండ్ అయితే
లైఫ్ అనేది ఇలా ఉంటుంది. అదే మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకుంటే లైఫ్ అనేది కొంచెం సేఫ్టీగా ఉంటుందని నాన్న చెప్పిన ఈ మామిడి చెట్టు ఉదాహరణ నాకు మా తమ్ముడికి మాకు మెదడులో బాగా బలంగా నాటుకుపోయింది. అలాగే మేము నాన్నని ఇంకో ప్రశ్న అడిగామన్నమాట. మా మనసులో ఇంకా చాలా ప్రశ్నలు తిరుగుతున్నాయి. అయినా నాన్న ఇంకో ప్రశ్న అడిగాం, నాన్న ఉద్యోగం చేయడం తప్ప అని. నాన్న వెంటనే నవ్వి, అస్సలు కాదు, ఉద్యోగం ఎందుకు తప్పు చేయడం తప్పు, అది మనకి చాలా గౌరవప్రదమైనది. అది మన కుటుంబాన్ని నడిపిస్తుంది, మన అవసరాలను తీర్చుతుంది. ఉద్యోగం అంటే కేవలం నెల నెల జీతం రావడం కాదు, అది మన జీవితానికి ఒక భరోసా లాంటిదని నాన్న చెప్పారు. నువ్వు మంచి ఉద్యోగం సంపాదిస్తే ప్రతీ నెల ఒక స్థిరమైన ఆదాయం ఉంటుందని చెప్పారు. మన అవసరాలు మనమే చూసుకోగలము అని చెప్పారు. ఎవరి మీద పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగం వల్ల డబ్బు మాత్రమే కాదు, బాధ్యత, ఆత్మవిశ్వాసం, గౌరవం కూడా వస్తాయి అని చెప్పారు నాన్నగారు. నాన్న ఒకటే చెప్పారు, కష్టపడి పనిచేసే అలవాటు వస్తుంది, సమయానికి విలువ ఇవ్వడం నేర్చుకుంటారు అని. మన చుట్టూ ఉన్న మనుషులతో ఎలా మాట్లాడాలో, ఎలా కలిసి పని చేయాలో అర్థమవుతుందని. మంచి ఉద్యోగం అంటే నీ భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవడం, నీ తల్లిదండ్రులను అవసరమైనప్పుడు వాళ్ళకి సహాయం చేయగలవు, నీ కుటుంబానికి మంచి జీవితాన్ని ప్రసాదించగలవు. అందుకే అప్పుడు నాన్న అన్నాడు, ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగమే గొప్పదని ఎప్పటికీ అనుకోకని చెప్పారు నాన్న. ఎందుకంటే నిజాయితీగా సంపాదించే ప్రతి పని గొప్పదే. మనకు నచ్చిన రంగాన్ని ఎంచుకోవాలి, అందులో నైపుణ్యం పెంచుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా నేర్చుకోవడం మాత్రం ఆపొద్దని నాన్న చెప్పారు. నాన్న మరొకటి కూడా చెప్పారు, జీవితంలో ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి బిడ్డ అని. చదువు మనకి జ్ఞానాన్ని ఇస్తుందని, ఉద్యోగం మనకు బాధ్యతను నేర్పుతుందని, పొదుపు మన భవిష్యత్తుకు భద్రతని ఇస్తుందని నాన్న మనకు చెప్పారు. మంచి మనసు మాత్రం మనకు నిజమైన గౌరవాన్ని తీసుకువస్తుందని చెప్పారు. అలాగే నాన్న ఇంకో ప్రశ్న అడిగారు మమ్మల్ని, జీవితాంతం ఒకే ఆదాయంపై ఆధారపడటం కరెక్టా అని. అప్పుడు నేను తమ్ముడు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాము, సైలెంట్గా ఉన్నాము. అప్పుడు నాన్న అన్నారు, జీవితాంతం ఒకే ఆదాయంపై ఆధారపడటం మాత్రం ప్రమాదం అని. మేము ఆశ్చర్యంగా చూశాము. నాన్న మమ్మల్ని చూసి అడిగారు, రేపటి నుంచి 3 నెలలు పని చేయకపోతే మన ఇంటికి ఆదాయం వస్తుందా, మన ఇల్లు గడుస్తుందా అని నాన్న మమ్మల్ని క్వశ్చన్ చేశారనమాట. అప్పుడు మా ఇద్దరి దగ్గర సమాధానం లేదు. కొద్దిసేపు మౌనంగా కూర్చున్నాము. అప్పుడు నాన్న మమ్మల్ని అడిగారు, చూడండి బిడ్డ, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడం తప్పు కాదు, కానీ ఈ ప్రశ్న గురించి ఆలోచించకపోవడం మాత్రం తప్పు అని. ఆ మాట మా మనసులో బలంగా నిలిచిపోయింది. కొద్దిసేపటి తర్వాత మేమిద్దరము డిస్కస్ చేసుకున్నాం. తమ్ముడు, నేను, నాన్న అక్కడే కూర్చున్నారు. మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం, నాన్నేంటి ఇలా అన్నారు అని. అప్పుడు తర్వాత మళ్ళీ నేను తమ్ముడు కలిసి నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పండి నాన్న మీరే మరి ఎలా అని. అప్పుడు నాన్న నవ్వుతూ మమ్మల్ని దగ్గరికి తీసుకొని ఊరు బయట ఉన్న టీ దుకాణం దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు నాన్న చూపించారు, అక్కడ కస్టమర్స్ వస్తున్నారు, కొనుక్కుంటున్నారు, తాగుతున్నారు, టీ వెళ్ళిపోతున్నారు. అలాగే తను ఒక టీ మాత్రమే పెట్టలేదు, ఆ టీతో పాటు స్నాక్స్ పెట్టారు. అక్కడనే బజ్జీలు అలాగా స్నాక్స్ పెట్టారనమాట. అలాగే బిస్కెట్స్. అంటే ఒకటే ఇన్కమ్ కాకుండా వచ్చిన వాళ్ళు ఒక ఛాయ్ మీదనే డిపెండ్ అవ్వరు కదా, అలాగా ఛాయ్తో పాటు తినుబండారాలు అవన్నీ పెట్టారనమాట. నాన్న చూపిస్తూ చెప్పారనమాట. అలాగే మేము కూడా వెళ్ళాము, టీ తీసుకున్నాము. ఈ టీ గ్లాస్ ఎంత అని అడిగారు నాన్న. మేము ఒక 10 రూపాయలు ఉంటుండొచ్చు అని చెప్పాము. అప్పుడు నాన్న నవ్వి, అయినా ఈ టీ దుకాణం ఎన్నేళ్ళ నుంచి నడుస్తుంది, ఎందుకో తెలుసా అని అడిగారు. ఒక టీ అమ్మి ధనవంతుడు కాలేదు, రోజుకు 100 మంది టీ తాగుతారు, చిన్న చిన్న లాభాలే రోజు చివరికి పెద్ద ఆదాయంగా మారుతాయి అని నాన్న చెప్పారు. అలాగే జీవితం కూడా అదే, చిన్న మంచి నిర్ణయాలు, చిన్న పొదుపులు, చిన్న కొత్త నైపుణ్యాలు, చిన్న ప్రయత్నాలు, వీటన్నిటి ఫలితం వెంటనే కనిపించదు, కానీ సంవత్సరాల తర్వాత అవే పెద్ద మార్పులను తీసుకువస్తాయని.
ఇంటికి తిరిగి వస్తూ నేను నాన్నని అడిగాను, నాన్న మరి రెండో ఆదాయం ఎలా మొదలు పెట్టాలని. మొదటి పెద్దది చేయాలని ఆలోచించకు, చిన్నగా ప్రారంభించు, రోజుకొక గంట సమయం కేటాయించు, ఒక కొత్త స్కిల్ నేర్చుకో, నీకున్న జ్ఞానాన్ని పంచుకో అని నాన్న చెప్పారు. మనం ఇష్టపడే పనిని నెమ్మదిగా అభివృద్ధి చేయాలని. పెద్ద విజయాలు ఒక్క రోజులో రావు, రోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాలే ఒకరోజు పెద్ద విజయానికి కారణమవుతాయి అని చెప్పారు. అంతలో మేము మళ్ళీ ఆ మామిడి చెట్టు దగ్గర కూర్చున్నాం. నాన్న చెట్టును చూపిస్తూ అన్నారు, ఈ చెట్లు పండ్లు ఇవ్వడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది, కానీ ఇప్పుడు ప్రతి ఏడాది వందల పండ్లు ఇస్తోంది. ఎవరు ప్రతిరోజు దీన్ని లాగి పెంచలేదు, కేవలం సమయానికి నీళ్లు పోశారు, జాగ్రత్తగా చూసుకున్నారు. సమయం తన పని చేసింది. నీ కళలు కూడా అంతే. ఈరోజు నాటిన మంచి అలవాటు రేపటి విజయానికి విత్తనం అవుతుందని నేను అన్నాను. చివరిసారి అడిగాను నాన్నని, ధనవంతుల అదృష్టవంతుల నాన్న మరి అని. నాన్న చిరునవ్వు నవ్వి, అందరికీ అదృష్టం వస్తుంది, కానీ అవకాశాన్ని గుర్తించి దాన్ని పెంచుకునే వాళ్ళే ముందుకు వెళ్తారు అని. చాలామంది జీతం కోసం మాత్రమే ఎదురు చూస్తారు, కొద్దిమంది మాత్రం తమ భవిష్యత్తు కోసం ఈరోజే ఒక విత్తనం నాటుతారు. చివరిగా ఇంటి గుమ్మం దగ్గర నాన్న నన్ను చూసి అన్నారు, ఈ 3 మాటలు ఎప్పటికీ గుర్తుంచుకొని. మొదటి ఆదాయం నిన్ను బ్రతికిస్తుంది, రెండో ఆదాయం నీకు ధైర్యాన్ని ఇస్తుంది, మూడో ఆదాయం నీకు మరింత స్వేచ్ఛనిస్తుందని. జీతం పెరగాలని మాత్రమే ఎదురు చూడకు, నీ విలువని పెంచుకో, నీ నైపుణ్యాన్ని పెంచుకో, నీ అవకాశాలను పెంచుకో. ఒకరోజు డబ్బు కోసం మాత్రమే పనిచేసే స్థితి నుంచి నీ శ్రమతో నిర్మించిన అవకాశాలు కూడా నీతో తోడుగా నిలుస్తాయని నాన్న చెప్పారు. ఆ మాటలు నా ఆలోచననే మార్చేస్తాయి. అదే మాట మీతో పంచుకోవాలని అనిపించింది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీకు ప్రస్తుతం ఒక్క ఆదాయ మార్గమే ఉందా, లేక భవిష్యత్తు కోసం రెండో అవకాశాన్ని నిర్మించారని? ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం భువన క్రియేషన్స్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరో జీవిత పాఠంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.